నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. సత్యాగ్రహి ఎల్లప్పుడూ నిజాన్ని చెప్తుంది, నిజాన్ని ముందు ఫాలో అవుతూ ఉంటుంది. అందరికీ నిజం బయటికి తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజున ప్రస్తుతం నాతో ఉన్నారు. తెలంగాణకి సంబంధించి తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేశారు ఆయన. అదేవిధంగా మాజీ ఎంపీ కూడా. సో ఆయన చూడంగానే అందరికీ అర్థమైపోతుంది వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో ఏ రకంగా వాదిస్తారు, తెలంగాణకి సంబంధించి ప్రధానంగా ఆ రోజున తెలంగాణ ఏ రకంగా ఆర్థిక పరిపుష్టి సాధించగలిగింది, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళగలిగింది అనేది అందరికీ వివరించి చెప్పిన ప్రయత్నం ఆయన ద్వారానే జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఆయన మాటల్లో విందాం. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ సత్యాగ్రహి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 17 దాదాపు 1.5 year అయింది కాంగ్రెస్ పాలన తెలంగాణలో. సో ఎలా నడుస్తోందని మీ ఉద్దేశం? ప్రజాస్వామ్యం లోపట ప్రజల నిర్ణయమే రాజకీయ పార్టీలు దాన్ని ఒప్పుకోక తప్పదు. అవును. మా పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రాష్ట్రాన్ని పరిపాలించింది. కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వం ఏర్పాటు చేశాం 2014లో. నేను ఒకే విషయం చెప్తాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు మేము ఈ పార్టీని ఆవిష్కరించినప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ సాధిస్తాం అని చెప్పినప్పుడు అవహేళన చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు కూడా ఇది 3 నాళ్ళ ముచ్చట, ఇది వచ్చేది కాదు సచ్చేది కాదని చెప్పారు. కానీ సుదీర్ఘ రాజకీయ పోరాటం చేసి 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ బిల్లు పెట్టామంటారు. నిజమే, తెలంగాణ బిల్లు పెట్టిండ్రు. ఎట్లా పెట్టిండ్రు, దేనికోసం పెట్టిండ్రు, ఆ పరిస్థితి లేదనేది కూడా మన 2001 నుండి 2014 వరకు జరిగినటువంటి ఉద్యమ చరిత్ర చెప్తుంది. తెలంగాణ రాదు పోదు అన్న దాన్ని సాధించింది తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వం. 2014లో ఈ బిడ్డ మీ చేతులే బాగుంటుందని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టారు కేసీఆర్ గారి నాయకత్వాన ఒక ముఖ్యమంత్రి హోదాలో. 2014 నుండి 2023 వరకు దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాం. ఎక్కడ ఉండే తెలంగాణ ఏ స్థాయికి తీసుకెళ్ళామనేది నేను ఒక రాజకీయ నాయకుడిగా లేదా మా పార్టీ వ్యక్తిగా నేను చెప్పడం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ తీర్చిదిద్దడం లోపల కేసీఆర్ గారు కానీ మా పార్టీ కానీ మాలాంటి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినాం. కాబట్టి అభివృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఆయనే ప్రజల్ని మభ్యపెట్టాడు, విపరీతమైన హామీలు ఇచ్చాడు. అంటే ప్రజలు కూడా పాపం మాకు ఏదో అంటే వాళ్ళకి ఇమ్మీడియట్ సాయం కావాలి. ఎందుకంటే పేదరికము, అభివృద్ధి చెందుతున్నాడు, ఆశలు ఇవన్నీ ఉన్నాయి ప్రజానికి, అది నేను తప్పు పట్టడం లేదు. దానికి దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వరంగల్ సభకు వచ్చేసి అక్కడికి వచ్చి ఎటువంటి రాహుల్ గాంధీ అడ్రస్ లేకుండా పోయాడు. తెలంగాణ వస్తలేడు ఇప్పుడు ఇక్కడికి. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది ఇక్కడ ఒక్కటి కూడా అమలు కాలేదని. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు తెలంగాణకు వచ్చి సభలు పెడతలేరు? రాహుల్ గాంధీ వచ్చి బహిరంగ సభ పెట్టమని చెప్పండి. ఇప్పుడు పెట్టగలుగుతాడా? పెట్టలేడు రాహుల్ గాంధీ. అలా ఎందుకు పెట్టారు? ప్రతిపక్ష నాయకుడు కదా, పార్లమెంట్లో ఓ బహిరంగ సభ పెట్టవచ్చు కదా, పెట్టలేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నిలుపుకోలేకపోతున్నాడు. కారణం ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? నేనేం చెప్తున్నాను, రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? కేసీఆర్ దివాలా తీపిచ్చాడు, అప్పుల పాలు చేసాడు తెలంగాణని. ఈ అప్పుల పాలు చేసినటువంటి తెలంగాణని నేను ఎట్లుండాలి, నా శరీరాన్ని కోసినా కూడా పైసలు లేవు, నేను ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తాను, ఏదైనా బ్యాంకుల దగ్గర పోతే చెప్పులు ఎత్తుకుపోయేటోడు వచ్చిండని చెప్పి ఎంత అసహ్యంగా మాట్లాడాడు. కాదండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం అనేది నిరాశ నిస్పృహ. నన్ను ఊసినా పైసలు రావనేది తెలంగాణ ప్రజల కంటే కాంగ్రెస్ అధిష్టానికి చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అక్కడ ప్రతి నెల ఆడ పన్ను కట్టాలి, కాంగ్రెస్ పన్ను కట్టాలి, ఆయన పార్టీకి పన్ను కట్టాలి అక్కడ. కాబట్టి నా దగ్గర వెళ్తలేవు, నేను ఇయ్యలేనని చెప్పడానికి నన్ను ఊసినా కూడా పైసలు లేవని చెప్పింది. ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకేమైనా నిరాశ నిస్పృహ ఉంటే దాన్ని
దాన్ని అట్లా వెంటిలేట్ చేయొద్దు, ప్రజానీకం పబ్లిక్లో చేయొద్దు. ఇలా నాకు చాలా బాధేస్తుంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా సామాన్య ప్రజలు చెడు భాషలో విమర్శిస్తున్నారు. అది మంచిది కాదు. ముఖ్యమంత్రి ఎవరైనా కాబట్టి ముఖ్యమంత్రి హోదా అది చాలా ప్రజాస్వామ్యము, ఇది రాజరిక వ్యవస్థ కాదు. ఎస్, కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్ల వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ది చైర్. ఎవరు కూర్చుంటే ఆ కుర్చీకి మనము ఇవ్వాలి. దురదృష్టవశాత్తు సామాన్య ప్రజలు కూడా ఒక అసహ్యకరమైనటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి పైన. రాహుల్ గాంధీ ఇక్కడికి రావటం తగ్గించేశారు, అసలు గవర్నమెంట్ మీద కూడా మాట్లాడడం అనేది తగ్గించేశారు. అంటే రాహుల్ గాంధీ చెప్పినవి ఏది అయితలేదని ఆయనకు తెలిసిపోయింది, ఆయనకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా. కాబట్టి అందుకే రాహుల్ గాంధీ రావడం లేదు తెలంగాణ రాష్ట్రానికి. వచ్చి ఒక సభ పెట్టలేకపోతున్నాడు, ప్రజానీకాన్ని కదిలేదు. ఇక్కడ ఒకటి కూడా అమలు అయితలేవు. కారణము వీళ్ళు చెప్పే కారణాలు పోదాం. ఎందుకు చేయలేడా? చేయొచ్చు కదా. అదే అధికారులు, గదే ఐఏఎస్ ఆఫీసర్, గదే ఐపీఎస్ ఆఫీసర్, కేసీఆర్ ఉన్న వాళ్ళే, రేవంత్ రెడ్డి ఉన్న వాళ్ళే, వాళ్ళతో పని చేపియాలి కదా. ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే పరిపాలన అధ్యక్ష. పరిపాలించడం అనేది అంత సులభం కాదండి. మాటలు చెప్పినంత సులభం కాదు, అస్సలకే కాదు. నేను అది కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. అది ఎప్పుడు కూర్చుతా ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నేను సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేను అతి సమీపంలో ఉండి చూశాను. అసలు డబ్బులు ఉండవు, రోజు ఖజానాలో డబ్బులు ఇట్లా ఉండవు, నిల్వ డబ్బులు ఎప్పుడూ ఉండవు. పరిపాలన అనేది ఈ రోజు వచ్చినటువంటి ఆదాయం రేపు పొద్దున ఖర్చు పెట్టవలసిందే. రాష్ట్ర ప్రభుత్వం గల్లాల రాత్రి పైసలు ఎన్ని పడ్డే చూస్తే రేపు పొద్దున చెక్కులు రాస్తాంటారు, బిల్స్ పేమెంట్స్ అయితే ఉంటాయి. కేవలం కొన్ని నిల్వలు ఉంటాయి తప్పితే అన్నీ కూడా ఏ ప్రభుత్వం అయినా, రేవంత్ రెడ్డి కాదు, బ్రహ్మాందరెడ్డి పరిపాలన చేసినప్పుడు గిట్లే ఉండే, టీవీ నరసింహరావు పరిపాలన చేసినప్పుడు గిట్లే ఉండే, వెంగళరావు పరిపాలన చేసినప్పుడు ఇట్లుండే, ఎన్టీ రామారావు పరిపాలన చేసినప్పుడు చెన్నారెడ్డి చేసినప్పుడు, నెదురుమల్లి రెడ్డి, ఎవరు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు గిట్లుండే. ఇక డైనమిక్ ఉంటుంది పరిపాలన అనేది. బ్యాంకులో ఉండవు నిల్వలు. ఈ రోజు ఎంత ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఖర్చు పెడుతున్నాం, రేపు పొద్దున ఖర్చు పెట్టవలసిందే. ఇవాళ ఇన్ని కోట్లు ఆదాయం వచ్చింది, ఏది పన్నుల ద్వారా ఆదాయం వచ్చిందంటే రేపు పొద్దున చెక్కులు రాస్తూనే ఉంటారు, పేమెంట్స్, బిల్స్ పేమెంట్స్ అయితేనే ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిల్వలు ఉంటాయి, వచ్చి కుప్ప కావాలి వస్తున్నట్టు అనుకున్నాడు. రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మంత్రులు కానీ ప్రధానంగా చేసే ఆరోపణ ఒకటేనండి, 6 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళింది బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో. దాన్ని పూడ్చుకోవడానికి మాకు సరిపోతుంది, దానికి వడ్డీలుగా కట్టడమే సరిపోతుంది, అందుకే మేము ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అని అన్నారు. ఎలక్షన్స్కి ముందు తెలియదా ఈ వ్యవహారం వాళ్ళకి? మీకు తెలియదు? అది పక్క పెడదాం. 6 లక్షల, 4 లక్షల, 5 లక్షల చర్చ. ఎందుకంటే వాళ్ళే కరెక్ట్ చెప్పారు. ఒకసారి 4 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు, 6 లక్షలు అంటారు, 8 లక్షలు అంటారు. అది పక్క పెడదాం. అప్పులు ఉన్నమాట నిజమే, అప్పులు ఉంటాయి. అప్పులు లేని ప్రభుత్వం ఉండదు. ప్రపంచం లోపల ధనిక దేశాలు ఏవండి? అమెరికా, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ దేశం ప్రపంచంలో ధనిక దేశం. జపాన్ ధనిక దేశం. అర్థమైంది కదండి. ఇంక ఇట్లాంటి చాలా ఉన్నాయి ధనిక దేశాలు. ఇవి అప్పులలో కూడా ఇవే ఎక్కువ అప్పులు చేస్తాయి. ఇలా అమెరికా మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ అప్పు చేసింది అమెరికానే. ఇలా జపాన్ ఎక్కువ అప్పు చేసింది. అప్పు చేయడం తప్పు కాదు. అప్పు చేసిన దేని మీద ఖర్చు పెడుతూ అనేది చాలా ముఖ్యం. కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు, పెన్షన్ల కోసం డబ్బులు పెట్టలేదు, లేదా కళ్యాణ లక్ష్మి కోసం డబ్బులు పెట్టలేదు, రైతు బంధు కోసం ఖర్చు పెట్టలేదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ఆదాయంలోకి వెళ్ళిచ్చాడు. ఆయన తీసుకొచ్చినట్టు అప్పులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాడు, ప్రాజెక్టుల నిర్మాణం పైన పెట్టాడు, ఇలా కరెంటు ఉత్పత్తి కేంద్రాలపైన పెట్టాడు, కొన్ని రోడ్లపైన పెట్టాడు, 33 జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల మీద పెట్టాడు, హాస్పిటల్స్ మీద పెట్టాడు. ఇలా హైదరాబాద్ నగరంలో 5 హాస్పిటల్స్ కడుతున్నాం, వరంగల్లో బ్రహ్మాండ హాస్పిటల్ కడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిపైన ఖర్చు పెట్టడం ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు. రేవంత్ రెడ్డికి తెలవాలి, మిగతా మంత్రి వాళ్ళకి తెలవాలి. దాని విలువ విపరీతంగా పెరిగింది. ఇలా నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల ఒక 3 బ్యారేజ్లు మీకు ఇష్టం లేవు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. ఒక ఈ 3 10,000 కోట్లు కాదు, 3 బంద్ చేసే నువ్వు కమాన్ తుమ్మండి హెడ్ దగ్గర కట్టు. నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా మీ టీవీ ఛానల్ ద్వారా. రేవంత్ రెడ్డి అండ్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీకు 3 ఏళ్ళు టైం ఇస్తా, కట్టలేడు. ఎందుకంటే మహారాష్ట్ర కట్టనియ్యది, అది కూడా సొయ్యలేదు వీళ్ళకు. తుమ్మరెడ్డి దగ్గర కట్టమని చెప్పండి, నీళ్ళు ఆపి మన శ్రీపాద సాగర్ ప్రాజెక్టు తీసుకొచ్చి పోయమని చెప్పండి. ఇలా మిడ్ మానర్ ప్రాజెక్టు మీ మంత్రులు కడితేనే కూలిపోయింది. అది మేము ఏమైనా బదనాం చేసినామా? ఏమీ లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ కట్టిండ్రు దాన్ని, అప్పుడు కొట్టుకపోయింది. సరే సృష్టి అప్పుడప్పుడు కొన్ని జరుగుతాయి, మేము ఒక్క మాట కూడా లేదు వాళ్ళని. దట్ ఈస్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఇంత ఇంగీత జ్ఞానం లేదు. అక్కడ మొన్న భూకంపం వచ్చింది,
ఒక 1 మిల్లీమీటర్ కూడా కదలలేదు. అదే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందే ఆగింది. అంతే. ఈరోజు కూడా ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా ఏం చెప్పలేదంట, చిప్పి మళ్ళీ మీరే చేసుకోండి అని చెప్పాడు ఆఖరికి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇంత పెద్దది చూపించింది మాకు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని గురించి పుంకాలుగా మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆఖరికి ఏం చెప్పాడు, మీరే ఓనర్, మీరే నిర్ణయం చేసుకోండి, మీరే కట్టుకోండి అని చెప్పాడు. దీనికోసం 1.5 years ఆగండి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అల్టిమేట్లీ ద రిజల్ట్ ఆఫ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈజ్ వెరీ సింపుల్. యు ఆర్ ది ఓనర్, యూ ప్లీజ్ డూ, యూ ఐడెంటిఫై అండ్ రెటిఫై ఇట్ అని చెప్పి లాస్ట్లో రాశాడు. గదాని కోసం 1.5 years ఎందుకు ఆగిండి? పుష్కరాలు జరుగుతున్నాయి, సరస్వతి పుష్కరాలు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరనే జరుగుతున్నాయి. ఆ నీళ్ళని చూసి చక్కెర వచ్చింది వీళ్ళకి, ఎందుకంటే అన్ని నీళ్లు పోతున్నాయి కిందికి. అరే అందుకోసమే కేసీఆర్ ఇక్కడ కట్టిండని వాళ్ళ మనసులో తెలుసు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు. ఓహో దిస్ ఈజ్ ద రీజన్ వై కేసీఆర్ కన్స్ట్రక్టెడ్ మేడిగడ్డ ప్రాజెక్ట్ హియర్ అనేది వాళ్ళకి నిన్న అర్థమవుతుంది. అన్ని నీళ్లు పోతాయంట ఎండాకాలంలో. సో కాళేశ్వరాన్ని మాత్రమే ఒక ఎన్నికలకి ఎజెండాగా వాడుకున్నారని అనుకోవాలా? కాళేశ్వరం మైట్ బి వన్ రీజన్, బట్ అది పెద్ద సబ్జెక్ట్ కాదు. వాళ్ళ ఇచ్చిన హామీలే మేము ఓడిపోయాం. అది కూడా చాలా తక్కువ, చాలా తక్కువ. చేయగలేదంటారా? గట్టిగా చేయొచ్చు, ఈ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా చేయొచ్చు, తలుసుకుంటే చేయొచ్చు. చిత్తశుద్ధి ఉండి తక్కువ మాట్లాడాలి రేవంత్ రెడ్డి, ఎక్కువ పని చేస్తే ఈజీగా ఇవ్వగలుగుతారు. ఎక్కడ తేడా కొడుతుందని అంటారు? క్రియేట్ కాన్ఫిడెన్స్, అది దట్స్ వాట్ కేసీఆర్ డెడ్. అంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని ఏదో రకంగా దెబ్బతీయాలన్న ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే ఆయనకు పరిపాలన చేత కాదనే మాట నేను అనను, కానీ పరిపాలన పట్ల శ్రద్ధ లేదు. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి కారణం అని అంటారు దానికి? అంటే ఇంకా అంటే మాకు అంత ఇంకా చేయాలి అనేది దాంట్లో అవపడుతున్నది నా కవిత స్టేట్మెంట్లో. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ హర్. ఇది ఆమె అంటే ప్రజలకు ఇంకా మనం చేయాలి, ఇంకా ప్రజల్ని పైకి తీసుకురావాలనేటువంటి మాట అది. వినోద్ గారు, ఇప్పుడు కాంగ్రెస్సా లేకపోతే మీకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనా, ఏం చెప్తారు ఆ విషయంలో? ఇద్దరు కాదు, 2 పార్టీలు, వాటిల్లో ఏదో ఒకటి మనుగడ సాధిస్తాయి కదా తెలంగాణలో. టోటలీ రిజెక్ట్ బోత్ ది నేషనల్ పొలిటికల్ పార్టీస్. కాంగ్రెస్ బీజేపీని తిరస్కరిస్తారు. ఆర్థిక పరిస్థితిని ఈ రోజున అంచనా వేస్తే ఎన్నాళ్ళకి మళ్ళీ పరిపుష్టి సాధించే అవకాశం ఉంటుందని భావిస్తారు? రేపు పొద్దు నుంచి పని చేస్తే వితిన్ 1-2 months లోపల దీన్ని గాడిలో పెట్టచ్చు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఏ రకమైన అవినీతికి జరగలేదని మీరు చెప్పగలరా గట్టిగా? అవినీతి గురించి ఎంత తక్కువ చర్చిస్తే అంత మంచిది. డెవలపింగ్ వరల్డ్ లోపల ఎక్కడో దగ్గర ఇలాంటివి జరుగుతా అంటే అది కొంత ఎక్కువైనప్పుడు ప్రజలు అసహించుకుంటారు. వినోద్ కుమార్ గారు, మీకు రాజకీయాల్లో ఉన్నారు, ఆ తర్వాత మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మీరు ఉన్నారా? ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ అసలు ఎక్కడ లేరా? ఓన్లీ రాజకీయాలకు మాత్రమే పరిమితం అయ్యారు? ఐఎమ్ ఏ ప్రొఫెషనల్, ఐఎమ్ ఏ లాయర్ బై ప్రొఫెషన్. ఐ వాజ్ ఎ సక్సెస్ఫుల్ లాయర్ ఇన్ వరంగల్. తర్వాత హైకోర్టుకి షిఫ్ట్ అయ్యాను. అప్పుడే తెలంగాణ ఒక ఆలోచన రావడము. వరంగల్ వాజ్ ఎపీ సెంటర్ ఇన్ఫ్యాక్ట్. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ గారు, బియ్యాల జనార్దన్ రావు గారు, వాళ్ళందరికీ నేను వాళ్ళ స్టూడెంట్స్ని. కాబట్టి మేము ఎప్పుడో చర్చా గోష్ఠిలో దీంట్లో ఉండి ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని ఛేదించాలంటే ఒక రాష్ట్రం ఏర్పాటు అయితేనే తెలంగాణ వస్తుంది అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడుతుంది? నాట్ స్ట్రీట్ ఫైట్, ఇట్స్ ఎ పొలిటికల్ ఫైట్. ఎందుకంటే అప్పుడే 3 కొత్త రాష్ట్రాలు వచ్చినాయి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఉత్తరాఖండ్. అవును, కాబట్టి దాన్ని మొత్తం స్టడీ చేసాడు కేసీఆర్ కాన్స్టిట్యూషన్. సో పార్లమెంట్లో బిల్లు ద్వారానే వస్తుంది తెలంగాణ అనేటువంటి ఒక రాజకీయ ఎత్తుగడతోని మేము ముందుకు ప్రయాణం చేసాం. 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం. మేము 5 ఎంపీలను గెలిచినాం. ఒక 5 ఏళ్ల పాటు వాతావరణం అయితే క్రియేట్ చేయగలిగారు. అప్పుడు చేస్తేనే తెలంగాణ మళ్ళీ జేఏసీ December 9th కేసీఆర్ గారి ఆమర నిహార దీక్ష, అదే టర్నింగ్ పాయింట్, చిదంబరం గారి ప్రకటన. సో ఇదంతా ఒక పొలిటికల్ స్ట్రగుల్తో. సో ఈ పొలిటికల్ స్ట్రగుల్ అన్నిట్లోనూ మీ పాత్ర అయితే గట్టిగా ఉంది న్యాయం కదా? ప్రతి అడుగులో ఉన్నాను నేను కేసీఆర్ గారితో సాన్నిహిత్యం ఎట్లా బాగా దగ్గర అవ్వగలిగారు కేసీఆర్ గారు? ఓన్లీ స్పిరిట్ ఆఫ్ మూమెంటే. సో గాడ్ ఫాదర్ ఎవరు మీకు రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు సార్? అంటే గాడ్ ఫాదర్ అంటూ ఏం లేదండి, మాకు ఉద్యమాలనే మాకు గాడ్ ఫాదర్. మీకు ఏదన్నా బాగా ఇబ్బంది వస్తే రాజకీయంగా కానీ వేరే విధంగా కానీ ఎవరికి ఫోన్ చేస్తారు? ఫస్ట్ ఫోన్ చేయటం కానీ ఎవరి అభిప్రాయం తెలుసుకుంటారు? ఎక్కడన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయా? అంటే ఇష్యూ టు ఇష్యూ, ఆ ఇష్యూ ఏదో వాళ్ళతో మాట్లాడతాం. ఎక్కువ కేసీఆర్ గారితో మేము చాలా డిస్కస్ చేస్తుంటాం. చాలామందికి తెలియదు కేసీఆర్ ఈజ్ ఎ పేషెంట్ హియరింగ్ ఉంటుంది. చాలామంది ఏదో వేరే విధంగా మాట్లాడతారు, కానీ కేసీఆర్ చాలా ఓపికతో చాలా సుదీర్ఘంగా వినేటువంటి గుణం ఉన్నది. ఉన్ని ఆయన అభిప్రాయం మళ్ళీ కూడా అంత వివరంగా చాలా సుదీర్ఘంగా చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో మీకు మంచి స్నేహితులు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు. గట్టి కాంపిటేటర్ మీకు ఎవరని భావిస్తారు మీరు? ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి ఉంటుందండి. మోడీతో సాన్నిహిత్యము కానీ లేకపోతే విరోధం కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి?
ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వంతో మనం ఒక మనిషిని అనకుండా. ఖమ్మంలో 7 మండలాలు తీసేసి వాళ్ళకి అప్పచెప్పడము, ఎస్, సీలేరు లాంటి ప్రాజెక్టు తీసేయటం. అవును. తర్వాత మనం ఏం అడిగినా కూడా మనకి మన పెద్ద స్థాయిలో మనకు మన నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేయమని చెప్పినాం. అది కాళేశ్వరాన్ని. కాళేశ్వరంని అది అదే కానీ లేకపోతే పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ అవును. జాతీయ ప్రాజెక్ట్ చెప్తుంటే ఒప్పుకోలేదు. ఇట్లాంటి ఇష్యూస్ మీద మాకు వేరే ఆయనతో మాకు ఇంపార్టెంట్ తెలంగాణ ఈజ్ అవర్ కానీ కన్సర్న్. కాంగ్రెస్ బీజేపీతో విభేదించి బీఆర్ఎస్ అప్పుడు ఏకాకవలా. అదే పాలిటిక్స్ అప్పుడప్పుడు జరుగుతాయి. మీ ఫేవరెట్ మూవీస్ ఇప్పుడు చూస్తలేమండి, చిన్నప్పుడు చూసేది. యాక్టర్ ఇప్పుడు వాళ్ళ పేర్లే ఎవరికి తెలియదు. మా చిన్నప్పుడు స్కూల్ డేస్ కాలేజ్ అప్పుడు ఎన్టీఆర్ గారు కూడా తెలుసు కదా బాగా. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు. మీరు రాస్తూ ఉంటారు, చాలా పత్రికలకి రాసినట్టు చూశాను నేను కొన్ని ఆర్టికల్స్. సో అంత ఖాళీ టైం దొరుకుతుందండి మీకు? చాలా టైం పడుతుందండి చదవడం. ఒక 5 నిమిషాలు చదివి పడేస్తాం అన్నాడా. అవును. ఒక ఆర్టికల్ రాయాలంటే 2-3 రోజులు చాలా కాన్సన్ట్రేట్ ఉండాలి. మనం రాసిన మనమే కరెక్షన్స్ చేసుకుంటుంటాము. ఇది చెప్పతే అర్థమవుతుందా అని ఆలోచించాలి. తర్వాత చెప్పడం లోపల అన్న దాన్ని వక్రీకరించేటువంటి అవకాశం ఉంటుందా అని చూసుకోవాలి. అవును. మీరు రాజకీయాల్లోకి చొప్పించబడ్డారా లేకపోతే ఇంట్రెస్ట్గా వచ్చారా? నేను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా మెటర్నల్ అంకిల్స్ వాళ్ళు దే ఆర్ ఇన్ పాలిటిక్స్. మీకు ఇంట్రెస్ట్ అయిన ఫుడ్? అన్నము, పప్పు, పచ్చిపులుసు. రాజకీయాలు విసిగిపోయాను, కొన్నాళ్ళ పాటు కొంచెం రిఫ్రెష్ అవుదాం, ఏదైనా ప్లేస్కి వెళ్దాం, లేకపోతే కొంత సంగీతం విందాం, లేకపోతే ఎవరితోనో కూర్చొని సరదాగా కాసేపు మాట్లాడదాం, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా వచ్చినాయా? ఏం చేశారు అప్పుడు? నేను ఎక్కువ ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేస్తాను. నా వైఫ్. సో ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, రాజకీయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా అని అంటే దాంట్లో మీరు ఏ రకంగా? మా ఆవిడని అడిగితే పాలిటిక్స్ అంటే, ఎందుకంటే షీఈ్ కరెక్ట్ జడ్జ్. సో పిల్లలు ఏం చదువుతుంటారు? నా పెద్ద కొడుకు డాక్టరు, ఎండి జనరల్ మెడిసిన్. వాడు పెళ్ళైంది. మా కోడలు కూడా డాక్టరే, పల్మనాలజిస్ట్. తర్వాత రెండో వాడు ఐఎస్బిలో బిజినెస్ మేనేజ్మెంట్, ఫ్యామిలీ బిజినెస్ కోర్స్ చేశాడు. నౌ హీజ్ ఇన్ బిజినెస్. సో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా మీ ఫ్యామిలీ గురించి, వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఆయన వాకప్ చేయడం కానీ, ఆయనతో మీరు మాట్లాడుకోవటం కానీ, మాట్లాడతారు ఫ్రెండ్షిప్గా ఇద్దరు మధ్య? అంటే ఊరికి ఎవరు లేనప్పుడు, పాలిటిక్స్ లేనప్పుడు ఉన్నప్పుడు మాట్లాడదు. వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు అంటే అడుగుతా. అంతటే చనువు ఉందా ఆయనతో బాగా మీకు? నేను అందరిలాగా ఎక్కువ అది ఉండకని, బట్ హీ గివ్స్ హార్ట్ టు హార్ట్ మాట్లాడేటువంటి వ్యక్తి కేసీఆర్. కేటీఆర్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం? హీజ్ వెరీ గుడ్. మంచి అంటే బాగా ఆయన మొదటి రోజు కూడా ఇప్పటికీ చాలా ఎదిగిండి అని చెప్తాను నేను. నేను ఆయన ఫస్ట్ డే ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్ చూశాను. బికాస్ మేము అప్పుడు టీఆర్ఎస్ యాక్టివ్ అనే తర్వాత వచ్చాడు, 2006లో వచ్చాడు. అప్పుడు చూసినాను అతన్ని. హీ వాజ్ నాట్ దట్ ఏది అవగాహన ఉన్న వ్యక్తి కాదు ఆ రోజు. బట్ నౌ లెర్న్ ఎ లాట్. చాలా అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన సంపూర్ణమైన అవగాహన వచ్చింది. ఈవెన్ కవిత కూడా జాగృతి అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి కల్చరల్ రినెసెన్స్ లోపల ఆమె పాత్ర ఉన్నది. మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ దే కేమ్ టు సపోర్ట్ దేర్ ఫాదర్ అండ్ ద మూమెంట్ అండ్ యాజ్ సన్ ఆఫ్ ది సాయిల్. కష్ట నష్టాల్లో పాలు పంచుకున్నారు ఫాదర్తో పాటు. అసలు కష్టాల్లో వచ్చిండ్రు, కష్టాల్లోకి వచ్చారు. అది తెలవాలి అసలు మీడియా విమర్శకులకి. ఎప్పుడైనా విసుకొచ్చిందండి ఎందుకురా ఈ పాలిటిక్స్లోకి వచ్చాను? అసలుకే లేదు. మై లాస్ట్ బ్రెత్ ఐ విల్ బి ఇన్ పాలిటిక్స్. తెలంగాణకి ఇంకా కావాల్సింది ఏంటి, ఇంకా ఏం సాధించాలని? చాలా చేయాలి. ఇంకా తెలంగాణ వైబ్రెంట్ స్టేటు. ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి స్కిల్లింగ్ కావాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వెళ్ళి స్టడీ చేసి వచ్చినాను. అదే అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ పెట్టేసి పిల్లలకి స్కిల్లింగ్ చేయాలి. ఇప్పుడు తెలంగాణకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ఇంత పెద్ద వైబ్రెంట్ హైదరాబాద్ లోపల మార్బుల్ వేసేవాడు లేడు, పిఓపి వేసేవాడు లేడు, ఎలక్ట్రీషియన్ లేడు. ఎవరు చూసినా కూడా మొత్తం వేరే స్టేట్ వచ్చి పనిచేస్తున్నారు. మన పిల్లలు పాపం ఊర్లలో ఊరికే అక్కడెక్కడ వేసుకుంటున్నారు. వాళ్ళకి ఆ స్కిల్లింగ్ అనేది నేచర్ చేయలేదు. మేము 10 ఏళ్ళు ట్రై చేస్తాము. బట్ మాకు అప్పుడు ఇరిగేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము, పవర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. మొన్న గిట్ట దురదృష్టం మేము ఓడిపోయినాం, కానీ మొన్న గెలిస్తే మాత్రము ఈ రూరల్ యూత్ను మొత్తం కూడా ఏ విధంగా లైన్లో పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తాం. యాజ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ కేసీఆర్, యాజ్ టీఎం మేమందరం కూడా బాగా మంచి డిస్కస్ చేస్తాం. అగ్రికల్చర్లో ఇప్పుడు ఎట్లా చేయాలని చెప్పి నిరంజన్ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ ఎట్లా తీసుకెళ్లాలని మేమందరం, కేటీఆర్, ఈవెన్ హరీష్, ఫైనాన్సెస్ ఎట్లా తీసుకురావాలని చెప్పి చాలా పెద్ద ప్లాన్ చేసినాం మేము అన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ సత్యాగ్రహి. థ్యాంక్ యూ.